హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు కిచెన్. ఈరోజు భక్ష్యాలు ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ పిండి కలపడము, పూర్ణం తయారు చేయడము ఇవన్నీ లేకుండా అవి అందరికీ తెలిసిందే కాబట్టి సింపుల్ ప్రాసెస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ పిండి మాత్రం 1 కప్పు నేను ఓలిగ రవ్వ తీసుకొని చిటికెడు ఉప్పు వేసి ఇలా స్లైమ్ లాగా వాటర్ కలుపుకుంటూ మనము కన్సిస్టెన్సీ ఆ విధంగా సాగేలాగా ఉండాలి. అది ఒక 2-3 గంటలు నానితే పిండి చాలా బాగా ఉంటుంది. ఇక పూర్ణం 1 కప్పు శనగపప్పు కానీ కందిపప్పు కానీ తీసుకొని 1.25 కప్పు బెల్లం వేసి అలా పూర్ణం తయారు చేసుకుందాం. ఇక మెయిన్ ఓలిగ ఎలా తట్టాలి అనేది చాలామందికి కష్టము. ఇక్కడ మనం పేపర్ ఓలిగ చేస్తున్నాం, అంటే పల్చగా. మీరు ఉంటే అరిటాకు తీసుకోండి, లేని పక్షంలో ప్లాస్టిక్ పేపర్ కవర్ కానీ లేదంటే ఇలాంటి బటర్ పేపర్ తీసుకొని మొదట కొన్ని గసగసాలు వేసి కొంచెం ఆయిల్ ఒక 1 or 2 డ్రాప్స్ వేసి మనము పిండి అంటే ఓలిగ పిండి తక్కువ పూర్ణం ఎక్కువ క్వాంటిటీ తీసుకొని అలా పేపర్ మీద ఆ ముద్దను పెట్టి పరోటాలాగా చేత్తో మనం తడుతుంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అది పిండి మాత్రం 2-3 గంటలు బాగా నానాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోవాల్సింది. వీలైతే మార్నింగ్ మనం ఇలా పూజ టైంలో మార్నింగే కలిపి పెట్టేసుకుంటే చేసేపాటికి నానుతుంది. చూడండి, మనకు ప్యాన్ పైన ఇంకా చపాతీలాగా 2 వైపులా నెయ్యితో కలిస్తే బాగుంటుంది. నెయ్యి కానీ నూనె కానీ ఏదైనా ఓకే. ఇక దీనికి సంబంధించి ఫుల్ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, తప్పకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.